వైపు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం పైన మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. బొల్లాపల్లి వస్తుంది. ఆ నీళ్లు గాని అక్కడ రెండు కొండలు ఉన్నాయి. ఆ కొండల మధ్యలో బొల్లాపల్లి కడితే 150 టీఎంసీ నీళ్లు బొల్లాపల్లిలో పెట్టే పరిస్థితి వస్తుంది. దానివల్ల చాలా ఉపయోగపడుతుంది. ఆ నీళ్లు 150 టీఎంసీ నీళ్లు పెడితే నాగార్జున సాగర్ కూడా ఆ నీళ్లు వెళ్ళిపోతాయి. బొల్లాపల్లి నుంచి బ్యాక్ వాటర్ నాగార్జున సాగర్కి వెళ్తాయి. అక్కడి నుంచి వెలుగొండ దగ్గరికంటే ఆ పక్కకు తీసుకొచ్చి అక్కడి నుంచి నేరుగా బనకచెర్లకు తీసుకెళ్తాం. పైన కిందన బనకచెర్ల బిహెచ్ఆర్ అదేనా బనకచెర్ల అక్కడికి తీసుకొస్తాం. వెలుగొండ దగ్గర నుంచి నల్లమలై ఫారెస్ట్ కట్ చేసి బనకచెర్లకు వస్తే ఒక్కసారి బనకచెర్ల కానీ నీళ్లు ఇవ్వగలిగితే గేమ్ చేంజర్. రాయలసీమలో అక్కడి నుంచి మీరు చూసేట్టు కేసీ కెనాల్, ఈ పక్క వస్తే అంద్రినీవా, ఇంకో పక్క పోతే తెలుగు గంగా, ఇంకో పక్క పోతే గాలేరు నగిరి, అన్ని కాలువలకు నీళ్లు వెళ్ళిపోతాయి. అక్కడి నుంచి నేరుగా జీడిపల్లికి రావాలన్నా, గోరకల్లుకు రావాలన్నా, ఆ పక్కన కందలేరు రావాలన్నా, సోమశిలకు నీళ్లు పోవాలన్నా మొత్తం పోయే పరిస్థితి వస్తుంది. అయితే ఊరికే కాదు ఈ ప్రాజెక్టు. మనం అడిగితే 70,000 కోట్ల రూపాయలు అవుతుందన్నారు. గోదావరి నుంచి కృష్ణాకు తీసుకొచ్చి, కృష్ణా నుంచి నాగార్జున తీసుకొచ్చి బొల్లాపల్లి కట్టి అక్కడి నుంచి నేరుగా బనకచెర్లు తీసుకుపోవాలని 70,000 కోట్లు. ఈ 70,000 కోట్లు ఏ విధంగా వస్తుందో అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే నా జీవిత ఆశయం ఎప్పటికైనా సరే ఇది పూర్తి చేసి నదుల అనుసంధానం పూర్తి చేయాలనేది నా జీవితం. నేను చూడాలని నా కళ. ఇది చేయగలిగితే చరిత్ర, ఆ చరిత్ర సృష్టించాలంటే ఇక్కడవన్నీ అయిపోతాయి. కానీ బనకచెర్లకు తీసుకుపోవడమే అతిపెద్ద సమస్య. ఇంకోటి ఆలోచిస్తున్నా, ఒకవేళ వీలైతే ఈరోజు మనం చూస్తే నేషనల్ హైవేస్ అన్ని 50,000 లక్షల కోట్లు పెట్టి ఖర్చు పెట్టి చేస్తున్నారు. 4 లేన్, 6 లేన్, 8 లేన్ అని హైబ్రిడ్ మోడల్ కానీ ప్రైవేట్ వాళ్ళు వచ్చి ఇది ఖర్చు పెట్టి అవసరమైతే మనం ఏమైనా పూర్తి చేయగలుగుతామా? కేంద్రం రాష్ట్రం అనుకొని ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఏమైనా చేయగలుగుతామా? మన ఇద్దరం కొంత డబ్బులు పెట్టి కొంత వాళ్ళు కూడా పెట్టి ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుందా? అది జరిగితే ఇప్పటి నుంచి ఆదాయం వస్తుంది. లేకపోతే 70,000 కోట్ల రూపాయలు రేపు రాబోయే రోజుల్లో 2 లక్షలు కావచ్చు, ఇంకా ఎక్కువ కావచ్చు. అప్పుడు చేయగలుగుతాం. ఒకవేళ చేస్తామో లేదో కూడా తెలియని పరిస్థితి. అలాంటివన్నీ ఉన్నాయి. మీ అందరికీ, సభ్యులందరికీ నేను ఒకటే చెప్తున్నా, ఇది పూర్తి చేయగలిగితే ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలం. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. మొత్తం ఇవి కాకుండా ఇంకా చిన్న చిన్న ప్రాజెక్టులు మీరు చెప్పారు. రిజర్వాయర్లు ఉన్నాయి, నీళ్లు పోతున్నాయి, పక్కన కాలువలు లేకుండా నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. అలాంటివి కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ పూర్తి చేయగలిగితే ఈ అనుసంధానం చేస్తే కరువుకు చెక్క పెడతాం. రాష్ట్రానికి ఒక పెద్ద సంపద క్రియేట్ చేసే పరిస్థితి వస్తుంది. ఇది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది. దీని మీద మీరు ఒక్కసారి చూస్తే సంవత్సరానికి చాలా వాటర్ సముద్రంలో పోతా ఉంది. ఈ సంవత్సరం ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. మొత్తం రాష్ట్రంలో దగ్గర దగ్గర మనం చూస్తే నాగార్జున గోదావరి 4,215 టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోయినాయి. దాంట్లో మనం వాడుకునేది 126 టీఎంసీలే వాడుకున్నాం. కృష్ణా రివర్ నుంచి ఈ సంవత్సరం 845 టీఎంసీ నీళ్లు సముద్రానికి వెళ్ళాయి. రెండో కలుపుకుంటే దగ్గర దగ్గర 5,100 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి ఈ సంవత్సరం. మనకుండే ప్రాజెక్టులన్నీ కలిపి కెపాసిటీ 1015.
అంటే నాగార్జునసాగర్ శ్రీశైలం జాయింట్ ప్రాజెక్టులు కడవన్నీ మనకి కొన్ని ఉన్నాయి. అన్ని ప్రాజెక్టులు కలుపుకున్నా 1015. ఈసారి దేవుడు కూడా కరుణించాడు. వరుణ దేవుడు మనల్ని ఎక్కడికక్కడ చూస్తే చాలా సహకరించాడు. మొత్తం అన్ని రిజర్వాయర్లు ఫిలప్ చేసే పరిస్థితి వచ్చింది. మొత్తం రిజర్వాయర్లు 1015 టీఎంసీ ఉంటే ఈరోజు 900 టీఎంసీ నీళ్లు రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయంటే అదొక చరిత్ర. పోయినసారి వరుణదేవుడు మాతో ఉన్నాడని చెప్పుకున్న పార్టీకి 400 టీఎంసీ నీళ్లు రాలా. కరువు వచ్చి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అన్ని మేజర్ రిజర్వాయర్స్ మీరు చూస్తే 892 టీఎంసీ నీళ్లు. గాలేరు నగిరి సుజల స్రవంతి పైనుండే ప్రాజెక్టులను 69 టీఎంసీ. హంద్రి నీవా సుజల స్రవంతి రిజర్వాయర్లంతా 7 టీఎంసీ నీళ్లు. తుంగభద్ర హెచ్ఎల్సి 12.86 టీఎంసీ. ఉత్తరాంధ్రలో 34 టీఎంసీ నీళ్లు. కానీ ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఏదైతే అన్ని రిజర్వాయర్లు బ్యారేజీల్లో 892 గాను 776 టీఎంసీ నీళ్లున్నాయి. 115 టీఎంసీ ఎంటీగా ఉన్నాయి. ఇంకా క్వశ్చన్ ఉంది. ఇంకొక పక్క కొన్ని నీళ్లు కూడా వాడాం. గాలేరు నగిరి సుజల స్రవంతి కింద వచ్చే రిజర్వాయర్లన్నీ గోరకల్లు కానీ, ఆవుక్కు కానీ, గండికోట కానీ, పైడిపాలెం కానీ, వామికొండ కానీ, సర్వరాజసాగర్, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, మైలవరం అన్ని కలిపితే 68.83కి 62.53 ఉంది. 90.86. హైయెస్ట్ కరువు ఉండే జిల్లాలో ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన గాలేరు నగిరి సుజల స్రవంతి ద్వారా 90.86% రిజర్వాయర్లో నీళ్లున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఇంకో పక్కన హంద్రి నీవా సుజల స్రవంతి 6.98 టీఎంసీ ఎక్కడ నీళ్లుంటాయి. 5.35 ఉన్నాయి. 1.63 లేదు, ఎంటీగా ఉంది. 76.66% ఇక్కడ ఫుల్ అయినాయి. అదే మాదిరిగా తుంగభద్ర హెచ్ఎల్సి ఇది కొంత ఇబ్బంది. ఎందుకంటే 12.86 టీఎంసీ నీళ్లు రావాలి. ఇప్పుడు ఉండేది 5.77 ఉంది. ఫ్లడ్ క్వశ్చన్ వచ్చి 7.09 ఉంది. 44.85% ఇంకా కెపాసిటీ ఫ్లడ్ క్వశ్చన్ ఉంది. అంటే దీంట్లో మనం చూసిన పిఏబిఆర్, మిడ్ పెన్నార్, చాగల్లు, సుబ్బరాయ సాగర్, ముచ్చుకోట, అదే మరిగా పెందేకల్లు ఇవన్నీ వస్తాయి. ఇక్కడ మాత్రం కొంచెం ప్రాబ్లం ఉంది. ఇంకా దాన్ని ఫిలప్ కావాలి. దానికంటే కూడా ఇబ్బందికరంగా ఇక్కడ చూస్తే ఇది కూడా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఈ ఏరియాలో నార్త్ కోస్టల్లో 35 టీఎంసీ నీళ్లు రావాల్సి వస్తే 18.87 వచ్చింది. 16.34% ఇంకా క్వశ్చన్ ఉంది. ఆవరేజ్గా నీళ్లు ఉండేటి 53.37% ఉన్నాయి. అంటే ఇవన్నీ చూసినప్పుడు నేను ఈ సభ్యులందరికీ ఒకటే చేస్తున్నా. ఈ సంవత్సరం అయితే నీళ్లు పోతా ఉంటే నాకు నిద్ర రాలేదు. ఎట్టి పరిస్థితుల్లో అన్ని రిజర్వాయర్లో పూర్తిగా నీళ్లు నిలబెట్టగలిగితే ఒక 2-3 సంవత్సరాలు అటు ఇటు వర్షాలు పడినా కరువు రాదనే ఉద్దేశంతోనే శ్రద్ధ పెట్టాం. జయప్రదంగా చేయగలిగాం. డిపార్ట్మెంట్ అభినందిస్తున్నా. రాత్రి మగుళ్ళు కష్టపడుతున్నారు. మా రామానాయుడు గారు కూడా ఇంకా పని అనుకుంటే ఇంకా మామూలుగా వదిలిపెట్టాడు. 24 గంటల పని చేస్తూ ఉంటాడు. ప్రధాన మీరు చూస్తే 87% ఈ రోజున, మొన్నైతే 93% రిజర్వాయర్లన్నీ ఫుల్ చేసిన ఘనత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ది, మా మంత్రిది, వీళ్ళందరిది అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఎక్కడో తుంగభద్ర డ్యాంలో మనకు కూడా సంబంధం ఉంది. తుంగభద్ర డ్యాంలో గేటు కొట్టుకోకపోతే కర్ణాటక గవర్నమెంట్ వదిలేశారు. ఇంక ఈ గేట్ మనం ఏం చేయలేమని వదిలిపెడితే నా పేరు 1 సంవత్సరం అవుతుందంటే నా నోటీస్కి వస్తానే నేను మొట్టమొదటి ఫోన్ చేసింది రామానాయుడికి, కేశవ్కి ఫోన్ చేసి మీరు ఏం చేస్తారో తెలియదు వెళ్ళమంటే ఇద్దరు వెళ్ళి కన్నయ్య నాయుడు ఒక ఆయన ఉన్నాడు,
గేట్లు పెట్టడం ఆయన ఎక్స్పర్ట్ కన్సల్టెంట్. ఆయన మాట్లాడితే ఆయన కూడా పాపం కంటేదో ఆపరేషన్ చేసుకుని నేను రాలేనంటే నా పేరు చెప్పంగానే నేరుగా సరే సార్ చెప్పాడు కంటి ఆపరేషన్ పనులు అద్దాలు పెట్టుకొని వస్తారని నేరుగా పోయి అసాధ్యమైన పనిని సాధ్యం చేసి గేట్లు పెట్టి ఫుల్ రిజర్వాయర్ నింపారు దిశ. ఈరోజు అక్కడ కూడా తలుచుకున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. మొన్నైతే కర్ణాటక గవర్నమెంట్ కన్నయ్య నాయుడికి అవార్డు ఇచ్చారు, సన్మానం చేశారు ఆ పని చేసిన దానికి. ఇవన్నీ చరిత్రల దిశ, అలాంటి చరిత్ర సృష్టించారు. దీనికి మనస్ఫూర్తిగా అయితే పని ఇప్పుడే అయిపోలేదు. మొత్తం రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే అది ఒక చరిత్ర. ఆ దిశగా పనిచేస్తాం. మీరు చెప్పిన పనులన్నీ కూడా మా వాళ్ళు రాసుకున్నారు. రాసుకున్న తర్వాత మీకు కూడా ఒక అవగాహన రావాలనే ఉద్దేశంతోనే కొంత సమయమైనా నేను డీటెయిల్డ్గా చెప్పాలని చెప్పాను. మొత్తం ఆ ప్రాజెక్ట్స్ అన్ని మీరు చూస్తే ఏ నీళ్లు ఒకప్పుడు మనం అంతా ఆలోచించాడు. కరెంట్ వచ్చేది, ఎక్కడి నుంచి కరెంట్ వచ్చేదో మనకు తెలియదు. అది హైడ్లా థర్మలా కూడా తెలియదు. మనకు కరెంట్ వచ్చేది మనం వాడేవాళ్ళం. ఈరోజు ఆ పరిస్థితికి వచ్చాం. నీళ్లన్నీ ప్రాపర్గా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అని నెట్వర్క్ చేసుకోగలిగితే ఈరోజు గోదావరి నీళ్లు వంశధారకు పోతాయి, బాహుదాకు వస్తాయి. బాహుదాలో ఉండే నీళ్లు వంశధారకు వస్తాయి, నాగావళికి వస్తాయి, కృష్ణాకు వస్తాయి, గోదావరికి వస్తాయి, కృష్ణాకు వస్తాయి. ఇక్కడి నుంచి కృష్ణా నీళ్లు నాగార్జునసాగర్కి మళ్ళా తీసుకుపోతే గోదావరి నీళ్లు, అక్కడి నుంచి రాయలసీమ బనకచర్ల తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ అయితే నేను చెప్పానో వెలుగొండ ప్రాజెక్టు, అది నేనే ఫౌండేషన్ వేసా, మళ్ళీ నేనే ఇనాగరేట్ చేస్తానని చెప్తున్నా. ఇటు బిడ్డాను, దాంట్లో సందేహం లేదు. వీళ్ళు చేసిన తప్పుల వల్ల నీళ్లు ఇవ్వలేదు దేశ, ఏం పనులు చేయలేదు, పోయి ఫౌండేషన్ వేశారు. జాతికి అంకితం చేశారు. పూర్తి చేయకుండా జాతికి అంకితం చేశారు. మా కుప్పానికి వస్తే దిశ నా కాన్స్టిట్యూషన్ సినిమా సెట్టింగ్ వేసి ట్యాంకర్లో నీళ్లు తీసుకుపోయి ఆ నీళ్లు వదిలిపెట్టి అక్కడ గేట్ కూడా సినిమాలో సెట్టింగ్ మరిని పెట్టారు దిశ. అక్కడి నుంచి వీళ్ళు వెళ్ళారు, నీళ్లు ఇంకిపోయినాయి, ఆ నీళ్లే లేవు. ఇప్పుడు నేను అడిగితే మా వాళ్ళు నీళ్లే రావు సార్ అక్కడికి అంటే, ఇప్పుడు ఒకటే చెప్పాం, హంద్రీ నీవా వెడల్పు చేస్తున్నాం. దానికి కూడా ఈ సంవత్సరమే పని పూర్తి చేస్తాం. నెక్స్ట్ ఇయర్కి ఎక్కువ నీళ్లు తీసుకొస్తాం. అక్కడి నుంచి ఆ నీళ్లు తీసుకొచ్చి హంద్రీ నీవా కుప్పానికే కాకుండా మడకసిరికి తీసుకెళ్తాం. ఎప్పుడూ నేను హామీ ఇచ్చాను. ఏదైతే భైరవాని తిప్ప, అదే మాదిరిగా మన సునీతమ్మ గారి కాన్స్టిట్యున్సీలో ఉండే పేరూరు, ఈ రెండు కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అవి కూడా పూర్తి చేస్తాం. కడాన అంద్రీ నీవాని నీవా వరకు తీసుకుపోతాం ఆ దిశ, అది కూడా చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను. నా ఆలోచన విధానం ఏంటంటే, ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం, ప్రతి ఒక్క పొలానికి కరెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం, మన ఇంటి దగ్గరనే కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం. మీ ఇంటి దగ్గర కరెంటు చేసుకొని పక్కింటికి ఇచ్చే పరిస్థితికి వచ్చాం, పక్క ఊరికి ఇచ్చే పరిస్థితికి వచ్చాం. అంటే నెట్వర్కింగ్, డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ వచ్చేసింది. మన పంప్ సెట్లో మనం కరెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చు, నీకు అవసరమైతే వాడుకోవచ్చు, మీ ఇంటికి కూడా వాడుకోవచ్చు. అలాంటి పరిస్థితికి వచ్చా. లేకపోతే మిగిలితే నువ్వు అమ్మచ్చు, ఆ పరిస్థితి అక్కడ తీసుకొచ్చాం. రెండోది వాటర్ నెట్వర్క్ ద్వారా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే, నీళ్లను పొదుపు చేసుకోగలిగితే, నదుల అనుసంధానం చేయగలిగితే, మారుమూల ప్రాంతాలకు కూడా నీళ్లు తీసుకుపోగలిగితే ఇంకా దిశ ఇండస్ట్రీ కానీ లేకపోతే డ్రింకింగ్ వాటర్ కానీ వ్యవసాయానికి ఏమాత్రం కొరత ఉండదు. మూడోది అదే సందర్భంలో రోడ్ల అనుసంధానం. ఈరోజు రోడ్లు ఉన్నాయి దిశ, నాకైతే అర్థం కావడం లేదు. ఇంకా పార్ట్ హోల్స్ అని పూర్తి చేసే పనిలో ఉన్నాం. ఒకటో రెండో అయితే పర్లాగానే కొన్ని లక్షల గుంతలు పడిపోయినాయి దిశ. 5 ఏళ్లు గుంతలు తవ్వడం తప్ప, గుంతలు పెట్టడం తప్ప ఎక్కడా పని కాలేదు. 850 కోట్లు శాంక్షన్ చేశాం, ఇప్పుడిప్పుడే పనులు అవుతున్నాయి. జనవరి
మళ్ళీ ఎవరైనా కానీ మన రాష్ట్రానికి ఫెస్టివల్స్కి వస్తే మెరుగైన రోడ్డు వ్యవస్థ కనపడాలనే ఉద్దేశంతో ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. కానీ ఇంకా దాంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. మీరు కూడా ఆలోచించండి, వినూత్నమైన ఆలోచనలు ఇవ్వండి. కొన్ని ఆలోచనలు చేస్తున్నాయి. ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు కానీ ఆలోచనలు ఉన్నాయి. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఆలోచన దేశాన్ని మారుస్తుంది, ప్రపంచాన్ని మారుస్తుంది. అలాంటి అనేకమైనవి వచ్చాయి. ఇప్పుడు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఒక ఆలోచన మాత్రం. మొత్తం 2 జిల్లాల్లో ఉండే రోడ్లన్నీ నేను అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఎవరైతే బాగా చేయగలుగుతారో ఒక టెండర్ పిలిచి నేషనల్ హైవేస్ వారిగా మొత్తం ఇస్తాం. విలేజ్ నుంచి మండలానికి ఎక్కడ కూడా టోల్ ఇవ్వం, మిగిలింది టోల్ ఇస్తాం. అది కూడా కార్లు, లారీలు, బస్సులు వాళ్ళే ఇస్తారు. ట్రాక్టర్లు, స్కూటర్లు, ఆటోలు ఏవి ఛార్జెస్ ఉండవు. దీనివల్ల కొంత డబ్బులు పే చేయాల్సి వస్తుంది. ఆ డబ్బులు పే చేసే బాధ్యత, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. ఇది బాగుందంటే మీరు ప్రజలందరినీ కన్విన్స్ చేయగలిగితే నేను ఇమ్మీడియట్గా పని ప్రారంభిస్తా. బాగలేదు అనుకుంటే మన గుంతల రోడ్లనే తిరుగుదామంటే నాకేం అబ్జెక్షన్ లేదు. దీనికి కూడా అపోజిషన్ చేసేవాళ్ళు ఉంటారు కానీ సమస్య పరిష్కారం చేయరు, గోతులు పెడతారు. గోతులు పూడుస్తామంటే మాత్రం అన్ని నువ్వే చేయాలా, డబ్బులు లేకపోయినా నువ్వేం చేస్తే తెలియదు. ఇంకా మంత్రదండం ఒకటి తీసుకోవాల్సి, మంత్రదండాలు ఉండవు, తెలివితేటలు తప్ప ఇంకొకటి ఉండదు. ఇది కానీ బాగుందనుకుంటే పైలట్గా 2 జిల్లాలు చేసి, ఎందుకంటే మంచి ఐడియా, స్పాంటేనియస్ ఎంతమంది చేతులు పైకి తెరతండి. ఓకే, నేషనల్ హైవే రోడ్స్ మారిగా అంటే నీకు ఒకటి ఉంది, మనం చెప్పకపోయినా ప్రజల్ని మోసం చేయక్కర్లేదు. నేషనల్ హైవే మారిగా ఎవరైనా సరే స్కూటర్లు, ఆటోలు వాళ్ళ దగ్గర ఎవరు ఏం చేయరు. మిగిలిన వాళ్ళు యూజర్ ఛార్జెస్ కింద పే చేసుకోవాల్సి వస్తుంది, పే చేస్తారు. నేషనల్ హైవేస్ ఆ రోజు కూడా ఇట్లనే చాలా మంది అపోజ్ చేశారు నన్ను. నేను ఇప్పుడు కూడా గర్వంగా చెప్పగలుగుతున్నా, ఓసారి కొన్ని పనులు జరుగుతాయి. నేను మలేషియా దేశం చూశాను, 2 కోట్ల జనాభా. మిమ్మల్ని కూడా అప్పుడున్న ఎమ్మెల్యేలు పంపించాను మలేషియాకి, సింగపూర్కి, థాయిలాండ్, సౌత్ కొరియా, 7 దేశాలకు పంపించా. ఇప్పుడు పంపిస్తే నేర్చుకోవాలని ఇండియాని చూసి అందరూ నేర్చుకుంటున్నారు. అప్పుడు మీరు నేర్చుకోవాలని పంపించాను. అప్పుడు పంపిస్తే అందరూ పోయి వచ్చే దశ. అపోజిషన్ ఉన్న దగ్గర రూమ్లోకి వచ్చి, సార్ ఎక్సలెంట్ సార్, మీ ఐడియా చాలా బాగున్నాయని చెప్పేవాళ్ళు. మీరు చెప్పింది మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పేవారు. హౌస్లోకి వచ్చి అపోజ్ చేసేవాడు. ఏమయ్యా నువ్వు అక్కడ చెప్పావంటే, అది అక్కడ మీకు చెప్పాలి కాబట్టి చెప్పాను సార్, ఇది మా పార్టీ విధానం అని మళ్ళీ మాట మార్చేసేవాళ్ళు. అందుకనే ఫస్ట్ టైం నేను మలేషియా చూసిన తర్వాత ప్రధానమంత్రి గారు వాజ్పేయి గారిని అడిగితే, ఇది సాధ్యం కాదంటే మనం ఏం డబ్బులు ఇవ్వద్దండి సార్, మనం చేద్దామంటే ఎట్లా చేయాలని ఇప్పుడు కూడా రికార్డు ఉంది దిశ. మలేషియన్ మంత్రి ఒక అతను ఉండేవాడు, స్వామివేలు, సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. ఆయన రమ్మని మేమందరం కూర్చొని ఆలోచించి ఫస్ట్ టైం చెన్నై నుంచి నెల్లూరు వరకు మలేషియన్ కంపెనీతో రోడ్డు వేసాం అధ్యక్ష. అది క్వాడ్రిలేటరల్ రోడ్లో, గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్లో ఫస్ట్ బిట్ వచ్చి నెల్లూరు టు చెన్నై రోడ్డు. అది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, అది సక్సెస్ అయింది. అక్కడి నుంచి దేశం అంతా రోడ్లు విస్తరించారు. ఈరోజు మీరు చూస్తే ఎక్కడ పోయినా 4 లేన్, 6 లేన్, 8 లేన్, 14 లేన్కి వచ్చే పరిస్థితికి వచ్చాం. ఎక్స్ప్రెస్ వేలు వచ్చాయి, ఎక్స్ప్రెస్ రోడ్లు వచ్చాయి. ఈరోజు బెంగళూరు టు చెన్నై ఎక్స్ప్రెస్ వే 3 hours, 3.5 hours వెళ్ళిపోయే పరిస్థితికి వస్తున్నారు. మాకు పలమనేరు నుంచి 1 hour, బెంగళూరు 1.5 hour, ఇటు చెన్నైకి 1 hour. ఇలాంటివన్నీ వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సింది. ఒక జవాబుదారీతనంగా ఉండాలి, పనులు కావాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలి. దీనికి ఏం చేయాలో చేయాల్సిన అవసరం ఉంది.